ఎన్ని స్వచ్ఛత సర్వేక్షణ కార్యక్రమాలు చేసినా కొన్ని ప్రాంతాలు అపరిశుభ్రత వాతావరణంలో కొట్టిమిట్టాడుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా కావలి పట్టణం పాత ఊరులోని 7వ వార్డులో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛత కరువైంది. ముఖ్యంగా కోటిలింగ ఆసుపత్రి ప్రాంతంలో పారిశుద్ధ్యం దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అప్పటికప్పుడేనని శాశ్వత పరిష్కారం లేదని వారు వాపోతున్నారు. ఇక్కడ ఒక పాత నివాస స్థలం ఉండగా దీనిని ఒక డంపింగ్ యార్డులా మార్చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిన వ్యర్థాలు, మృతి చెందిన చిన్న చిన్న జంతువుల కళేబరాలు ఇక్కడ వేస్తున్నట్లు తెలిపారు. కాలువలు అనాలోచితంగా నిర్మించడంతో తరచుగా మురుగు స్ట్రక్ అవుతూ ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యుత్ సమస్యలు యథాతథమేనని, అంధకారం తప్పడం లేదన్నారు. పలుమార్లు స్థానిక సచివాలయం అధికారుల దృష్టికి, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా అప్పటికప్పుడే మమ అనిపిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆత్మకూరు శ్రీనివాసులు నా పేరు. మేము వచ్చి 7వ వార్డులో నివసిస్తున్నాము. కోట్లింగ ఆసుపత్రి దగ్గర మా ఇల్లు ఉంది. ఇక్కడ మురికి కాలకు సంబంధించి బాగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. ఎందుకంటే గతంలో కాలువ నిర్మించేటప్పుడు కూడా మేము వివరంగా చెప్పాము, లోతు కాలువ వేయండి, లోతు కాలువ వేస్తే కానీ నీళ్ళు సక్రమంగా పోవు అని కూడా చెప్పాము. ఇక్కడ మాకు పెద్ద ఇది వచ్చి ఇబ్బందిగా ఉంది. కాలువ నీళ్ళన్నీ మాకు అడ్డంగా వచ్చేసి ఎక్కడ చెత్త మొత్తం ఇక్కడ వేస్తా ఉన్నారు. దీన్ని ఆల్రెడీ సచివాలయం తెలియజేసాము. ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు కూడా మనం వచ్చి చెప్పడం జరిగింది. కావాలి మున్సిపాలిటీ వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా రోజు మేము చెప్పిన రోజు మాత్రం వచ్చి పని చేసిపోతున్నారు తప్ప దానికి పరిష్కారం అనేది ఎవరు కూడా చూపించలేకపోతున్నారు. అదే విధంగా మా ఇంటికి పక్కన డంపింగ్ యార్డ్ అనేది ఒకటి తయారైంది. వాళ్ళు పాత ఇల్లు కట్టేస్తుంటే మొత్తం చెత్త మొత్తం ఇక్కడ వేసిపోతున్నారు. కానీ దాని గురించి కూడా పట్టించుకోవటం లేదు. అసలు దాని గురించి పట్టించుకోబోగా మేము ఆల్రెడీ మా మున్సిపల్ చైర్మన్ గారికి కూడా తెలియజేసాము. కావలి సచివాలయం గారు కూడా మనం వచ్చి తెలియజేయడం జరిగింది. కానీ దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం జరగటం లేదు. ఈ విధంగా ప్రతిరోజు మాకు ఇదే సమస్య. చూడండి ఏ విధంగా నీళ్లు నింపుకొని మొత్తం మురికి నీళ్ళంతా మా ఇళ్ల దగ్గరకు వచ్చేసి యథావిధిగా ఇదే రోజు జరుగుతున్న కార్యక్రమం ఇదే. ఆ రోజు చెప్పడము, వచ్చి ఏదో చేసేదో వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటుంది తప్ప దానికి పరిష్కారం అనేది వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఇదండి పాతూరు 7వ వార్డు మాది. మేము ఇక్కడ గత 3-4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతా ఉన్నాము. ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం, వర్షం పడితే వర్షం నీళ్ళన్నీ వచ్చేసి ఇక్కడంతా ఆగిపోయి ఆ మురికంతా రోడ్లు మొత్తం ఉండటం, పిల్లలు నడవాలన్నా ఇబ్బంది అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ కోట్లింగం హాస్పిటల్ అనేది ఉంది ఎదురు, దాని పక్కన స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ఈ కోట్లింగం వచ్చే పేషెంట్లు కానీ పడి ఒకసారి దెబ్బలు కూడా తగిలినాయి. చిన్న పాపకు బండి మీద పోతా పక్కన వచ్చేసి ఆ డంపింగ్ యార్డ్ ఒకటి ఇలాగా తయారు చేశారు. పాతిళ్ళు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు దానిలో ఉన్న వాళ్ళంతా చెత్త వేయటం, అది మేము ఒకసారి 3-4 సార్లు మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అసలు మాది 7వ వార్డులో నాయకులు ఓట్ల కోసం వస్తారే కానీ, ఓట్లు కోసం వచ్చి తిరుగుతారే కానీ ఆ రోజుకి ఆ రోజే, ఆ పూటకు ఆ పూటే కానీ దీన్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అసలు 7వ వార్డులో ఎవరు ఇన్ఛార్జీలు ఉన్నారా, ఎవరు నాయకులు ఉన్నారా, అసలు ఎవరు కౌన్సిలర్లు ఏందో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ కరెంటు పోల్లు కూడా గత 3 వారాల నుంచి కరెంటులో నైట్ టైం కరెంటు వీధి లైట్లు కూడా వెలగట్లేదు. నిన్న వచ్చేసి చెట్లు నరకటం జరిగింది. ఏదో నామకా వాస్తు అప్పటికప్పుడు వచ్చి మనం ఏదో ఇంటిమేషన్ చేస్తే వచ్చి చూసిపోతారే కానీ మాకు ఎప్పుడు ఇదే సమస్య. కానీ డ్రైనేజ్ ప్రాబ్లం మాకు ఇది డంపింగ్ యార్డ్ పెద్ద సమస్య అయిపోయింది. పందులు, పురుగులు, పాములు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ అసలు గబ్బు కొట్టిపోతా ఉంది. చుట్టుపక్కల ఇళ్లలో ఎట్లా బ్రతకాలో ఏందో కూడా తెలియట్లేదు. అసలు ఇది పై వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు పూర్తి పరిష్కారం చేసి కోరుతున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.